ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజున దేవుని వాక్యాన్ని మరి మీకు చెప్పడానికి నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మనం ఒక క్రమాన్ని పాటిస్తున్నాము, ఒక మంచి క్రమాన్ని. ఎక్స్ట్రా మాటలేం చెప్పుకోవట్లేదు. చక్కగా మరి మేము వచ్చేటప్పటికి మీరు కూర్చుంటున్నారు ప్రిపేర్ అయ్యి. అదేవిధంగా మరి వెంటనే ఒక పాట పాడుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని పాట పాడుకొని వెంటనే మరి కొన్ని విషయాలు మీకు చెప్పి చివరిగా మీకు ప్రార్థన చేసి ఆ 11 గంటలకల్లా ముగించి మీ పనులకు మిమ్మల్ని అప్పగించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా సాగుతున్న ఈ గంట సమయంలో ఈ జరిగే ఈ యొక్క డిస్కషన్ని, అంటే ఈ చెప్పే మాటల్ని మీరందరూ కూడా పెడచెవిని పెట్టకుండా వాటిని కొంచెం ఆలోచించగలిగితే తప్పకుండా ఆలోచించండి. అది నా అభిప్రాయం మీ పట్ల నాకున్న తలంపు, మీ పట్ల నాకున్న ప్రార్థన, మీ పట్ల నాకున్న ఒక మెయిన్ అభిప్రాయం అన్నమాట. ఆలోచించగలిగితే తప్పకుండా ఆలోచించండి. మానవుడు ఆశాజీవి అంటారు, కానీ నేనేమంటానంటే మానవుడు ఆలోచన జీవి కూడా. ఖచ్చితంగా ఆలోచించాలి. కొన్ని పైపైన చూస్తే అర్థమవుతాయి, కొన్ని ఆలోచిస్తే అర్థమవుతాయి. మనం చూస్తూ ఉంటాం కొన్ని వస్తువుల్ని చూస్తే బాగుండి అనిపిస్తుంది, కానీ తింటే తెలుస్తుంది వాటి వ్యవహారం. అట్లాగే కొన్ని విషయాలు బాగున్నాయట్టు అనిపిస్తాయి, కానీ కొంచెం ఆలోచిస్తే వాటిల్లో ఉన్న టేస్టు, వాటిల్లో ఉన్న ఆ గొప్ప రహస్యాలు మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ప్రతిదీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సృష్టిని చూడండి. వాస్తవంగా సృష్టిని చూస్తే ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటారు. ఒకరిని అడిగారంట, ఈ సృష్టి అంతటిని చూస్తే నీకేం కనపడుతుందంటే ఇలా అన్నాడంట, సృష్టి ఎంత అందమైనదో, చాలా ఎక్సలెంట్ అన్నాడంట. ఇంకొక అతను, ఈ సృష్టి అంతటిని చూస్తే నీకేం అర్థమవుతుందంటే అని అన్నాడంట, నిజంగా మరి ఆ సృష్టిని చూస్తుంటే ఇందాకేమో నాకు బాగా అందమైనది అని కనపడుతుంది, నీకేమనిపిస్తుందంటే నిజంగా దాంట్లో నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను అని రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చేవాళ్ళు ఉన్నారు ఈ సృష్టి అంతటిని చూస్తున్నప్పుడు. నాకేమనిపిస్తుందో తెలుసా, సృష్టి అంతటిని చూస్తున్నప్పుడు అబ్బా సృష్టికర్త ఎంత గొప్పవాడో అనిపిస్తుందమ్మ. కొంతమందికి ఏంటంటే సృష్టి ఎంత గొప్పదో, కొంతమంది నిజంగా దీని వెనక సైన్స్ ఎంత గొప్పదో ఎట్లా అనుకుంటారు. కానీ నాకు అనిపించేది ఏంటంటే సృష్టిని చూస్తున్నప్పుడు ఈ సృష్టి ఇంత చక్కగా ఉందంటే దీనిని చేసిన ఆయన ఇంకెంత గొప్పవాడో. సృష్టి గొప్పదా, సృష్టికర్త గొప్పవాడా? ఆలోచించండి అమ్మా. ఎవరు గొప్పవారు చెప్పండి? సృష్టికర్త ఎంత గొప్పవాడో కదా. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే సృష్టిని ఆలోచిస్తున్నారే కానీ దేన్ని ఆలోచించరా చెప్పండి? సృష్టికర్తని ఆలోచించలేకపోతున్నారు. సృష్టిని ఆరాధిస్తున్నారే కానీ సృష్టికర్తను ఆరాధించలేకపోతున్నారు. చూసారా, ఇది ఎంత భయంకరమైన విషయం అంటే కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం, పరిశీలనగా చేయాల్సిన విషయం. సృష్టిని ఆరాధిస్తున్నారే కానీ సృష్టికర్తను ఏం చేయట్లేదు చెప్పండి? ఆరాధించలేకపోతున్నారు. ఇది చాలా ఇబ్బందికర విషయం మానవుడికి. మానవుడు చాలా చింతించాల్సిన విషయం, బాధపడాల్సిన విషయం, దుఃఖించాల్సిన విషయం, ఏడవలసిన విషయం, రోధించాల్సిన విషయం. ఇంకా చెప్పాలంటే చాలా స్ట్రగుల్. మానవునికి ఉన్న చాలా భయంకరమైన బాధ ఏంటో తెలుసా? అయ్యో ఎన్ని సంవత్సరాలు సృష్టిని ఆరాధించానే, సృష్టికర్తను వదిలిపెట్టానే. ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. ఒక భార్య ఉంది, భర్తను ప్రేమించకుండా భర్త ఇచ్చే వాటిని ప్రేమిస్తుంది. భర్తను ప్రేమించకుండా భర్త సంపాదించే సంపాదన అంటే ఆ డబ్బుని, ఆ యొక్క పేరుని ఏం చేస్తుంది అంటే ఆ స్త్రీ ప్రేమిస్తుంది. అప్పుడు ఆ స్త్రీ ఆ భర్త పట్ల చక్కగా నడుచుకుంటుందా చెప్పండి? మీరే చెప్తారు క్లియర్గా. ఆ స్త్రీ అంటే ఆ భార్య ఆ భర్త పట్ల మిస్బిహేవ్ చేస్తుంది. ఆలోచించండి. ఇప్పుడు నిజంగా మీ భర్త మిమ్మల్ని ప్రేమించాలని కోరుకుంటారా, లేదంటే మీ భర్త డబ్బులు ఇస్తే చాలనుకుంటారా? ఫస్ట్ భార్య భర్త దగ్గర నుంచి ఏం కోరుకుంటుందమ్మా చెప్పండి? మొట్టమొదట నన్ను నా భార్య ప్రేమించాలని ఆయన కోరుకుంటాడు. ఏమో కూడా నా భర్తను నేను ప్రేమించాలని అనుకోవాలి ఖచ్చితంగా. అలా అనుకోకపోతే ఆ కుటుంబం సజావుగా వెళ్ళదమ్మా. అలా అనుకోకపోతే ఆ కుటుంబంలో కలతలు వచ్చేస్తాయి, సమస్యలు వచ్చేస్తాయి, సమాధానం ఉండదు. అది ఎంత వాస్తవమో అంతకంటే వాస్తవం ఏంటో తెలుసా? సృష్టికర్తను మనం పూజించేవారుగా మనం ఉండాలి. కానీ ఈ విషయాన్ని చాలామంది ఆలోచించలేకపోతున్నారు. అందుకే మనం పాడుకున్న పాటల్లో కూడా ఎంత మీనింగ్ ఉందో చూడండి. మీ జీవితం ఎవరికి? క్వశ్చన్ మార్క్ ఇస్తాడు ఈ పాటలో. మీ జీవితము ఎవరికి? ఈ రైసు, ఈ అన్నం ఎవరికి? ఈ సాంబార్ ఎవరికి? ఈ వస్త్రాలు ఎవరికి? ఈ ఇల్లు ఎవరికి? ఈ పొలాలు ఎవరికి? ఈ డాక్యుమెంట్స్ ఎవరికి? ఎవరికి 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 అంటే చెప్తారు ఆన్సర్లు. మా అమ్మాయి తర్వాత. ఇప్పుడు నాకు 1 ఎకరం పొలం ఉంది. నాకు 1 ఎకరం నాది ఆ ఎకరం పొలం. నా తర్వాత ఎవరికది? నా తర్వాత ఎవరికమ్మా? పిల్లలకి. ఆ తర్వాత
ఆ పిల్లలకి. ఆ తర్వాత వీటికి ఆన్సర్లు ఉన్నాయి. మరి నా దగ్గర ఉన్న ఎకరం పొలం నా పిల్లలకి, నా ఎకరం పొలం ఎవరిది అంటే నా పిల్లలది. మరి నా జీవితం ఎవరికి? నా ఎకరం పొలం ఇస్తాను, నా జీవితాన్ని మా పిల్లలకి ఇవ్వగలనా? మరి ఎవరికి అంటే బైబిల్ ఆన్సర్ చెప్తుంది. నేను చదువుకున్న పాటలో, ఇప్పుడు పాడుకున్న పాటలో ఈ లోకంలో జీవించే జీవితం అంతా ఎవరికి అన్నప్పుడు కొంతమంది ఏంటంటే శరీరేచ్ఛలతో జీవిస్తున్నారు. శరీరిచ్చలు, అబ్బో, శరీరంలో పుట్టుకొచ్చిన కోరికలన్నిటి అసలు వాళ్ళ జీవితం శరీరమే. అందుకే మనం పాడుకున్న పాటలో నిజంగా శరీరేచ్ఛలపై ఆశలు ఉంటాయంట. సుఖం వద్దని లేసిన కాల్చి రాదు, ఎప్పుడు తిను త్రాగు సుఖించు, ఇంక ఇది తప్ప ఏం కనపట్లేదు జనానికి. ఎంజాయ్మెంట్ అని చెప్పేసి చేస్తున్నారమ్మ. అందుకే అంటున్నాడు వాళ్ళ ఊహలు ఎప్పుడు కూడా చెడిపోయినాయి అంట. వారి పాప జీవితం అంతా ఏంటని చెప్పండి, శాపం అంట. చూసారా, అట్లా శరీరేచ్ఛలతో జీవించే వాళ్ళు కొంతమంది వాళ్ళ జీవితాలను ఏం చేస్తున్నారో తెలుసా, ఎచ్చలకు అప్పగించేసుకున్నారు. అది సరిగా లేదు. ఇక రెండో చరణంలో ధనాపేక్ష, డబ్బు కోసం జీవిస్తున్నారు. ఎప్పుడు లేచిన ధనముపై మనసు నిలుపుతూ ఉంటారు. ఇక వాళ్ళు పొద్దున్న లేచిన రాత్రిపూట కూడా డబ్బుని కలవరిస్తూ ఉంటారు బాగా. హాస్పిటల్లో ఒక ఆయన జాయిన్ చేస్తే ఆయన ట్రీట్మెంట్ పనిచేయాల. ఎందుకు తెలుసా, చాలా డబ్బులు అయిపోతున్నాయని. అప్పుడు ఎవరో ఒక ఆయన ఇలా అన్నాడంట, నువ్వేం కంగారు పడద్దు, ఈ ట్రీట్మెంట్కి అవసరమైన డబ్బులన్నీ మేము ఇచ్చేస్తా ఉన్నారంట. ఆ తర్వాత మెడిసిన్స్ పనిచేసినాయంట అతనికి. అంటే ఏం జరిగింది చెప్పండి అమ్మా? ఆ వ్యక్తి ట్రీట్మెంట్కి సంబంధించిన డబ్బులన్నీ మేము చూసుకుంటామని చెప్పకముందు ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కూడా పనిచేయాలి అతనికి. మంచియే, అవే ట్యాబ్లెట్స్, అవే మెడిసిన్స్ ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఎందుకు చెప్పండి? ట్రీట్మెంట్ అంతా మేము పెట్టుకుంటాం అంటే ఈ మైండ్లో ఏముంది చెప్పండి, డబ్బులు అయిపోతున్నాయి. ధనాపేక్షలుగా జీవించే వాళ్ళు ఎంతమంది లేరు భూమిలో. అందుకే అంటున్నాడు వాళ్ళు బతుకంతా క్షీణతేనంట. రెండో చరణంలో ఆన్సర్. కొంతమంది శరీరేచ్ఛతో జీవిస్తున్నారు, కొంతమంది ధనాపేక్షతో జీవిస్తున్నారు. మూడో చరణంలో వాళ్ళు గర్వంతో సొంత బోధలు, సొంత మాటలు చెప్పి గర్వంతో అమ్మబడి జీవిస్తున్నారంట. వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉందంటే వాళ్ళ జీవిత ప్రయాణం అంతా ఎంత పతనమైపోతుందో. నాలుగో చరణంలో ఆన్సర్ ఉందమ్మా. మీరు పాడిన పాటలు చూసారో లేదో, నాలుగో చరణంలో అద్భుతం తెలుసా, విరిగిన హృదయులు కలరెందులో. కొంతమంది విరిగిపోయారమ్మ పశ్చాత్తాపంతో. నిజంగా వాళ్ళ పాపాలను ఒప్పుకొని ప్రభు దగ్గర యేసు ప్రభుని అంగీకరించి యేసు క్రీస్తు కోసం జీవించేవాళ్ళు ఉన్నారు. 4 రకాలు, ఈ పాటలో 4 రకాల జీవితాలు పెట్టాడు దేవుడు. అక్కడ పాట రాసిన ఆయన పెట్టి పల్లవి ఏమన్నాడు తెలుసా, పల్లవి ప్రాణం కాబట్టి పాటకి, జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమంతా జీవితమెవ్వరికి. అలా 4 రకాల వ్యక్తులు పెట్టాడు అక్కడ. 1 శరీరేచ్ఛలతో జీవించేవాళ్ళు, 2 ధనాపేక్షతో జీవించేవాళ్ళు, 3 గర్వంతో జీవించేవాళ్ళు, 4 దేవుని కొరకు జీవించేవాళ్ళు. నువ్వు నీ జీవితం ఎవరికి అప్పగించుకుంటున్నావు? శరీరేచ్ఛలకు అప్పగించుకుంటున్నావా, లేదంటే గర్వానికి అప్పగించుకున్నావా, లేదంటే ధనాపేక్షకు అప్పగించుకున్నావా, లేదంటే దేవునికి అప్పగించుకున్నావా? ఎవరికి? ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఏంటో తెలుసా, నా జీవితం ఎవరికి? ఆన్సర్, నా జీవితము దేవునికి. ఈ వర్షంలో రావాలమ్మ అందరూ. అప్పుడు మన జీవితాలు చాలా ప్రయోజనకరంగా, నిజంగా ఎంతో హ్యాపీగా, సమాధానకరంగా ఉంటాయని నేను చెప్పవచ్చు క్లియర్గా. అందుకనే ఈరోజు ఒక మాట బైబిల్లో చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. 38వ వచనం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 30. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమవుతున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం నందు ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడుననియు ఇక్కడ మీకు తెలియనుగాక. ఈ మధ్యాహ్న సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియనుగాక. ఒక విషయం మీకు తెలియాలమ్మా ఖచ్చితంగా. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఒకే ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయం మీకు అందరికీ తెలియాలి. ఏంటి అంటే ఆ విషయం పైన పాప క్షమాపణ అనేది కనబడతా ఉంది. పాప క్షమాపణ మీకు ప్రచురం చేయమని చెప్తున్నాడు దేవుడు.
పాప క్షమాపణ. ఈ చిన్న మొక్క చూసారు ఒకసారి, ఈ టైటిల్ పాప క్షమాపణ. ఇక్కడే ఉంది అర్థం. పాప క్షమాపణ అంటే అర్థం ఏంటి తెలుసా? పాపములకు ఏం కలగాలి చెప్పండి? క్షమాపణ. పాపములకు ప్రాయశ్చిత్తం, పాపములకు క్షమాపణ రావాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొంచెం లిబరల్గా ఆలోచించండి. మనందరం ఇక్కడ కూర్చున్నాం, నిజంగా మనలో పాపులు ఎంతమంది చెప్పండి? ఈ షాపులో పాపులు ఎంతమంది? ఈ షాపులో పాపులు ఎంతమంది ఉన్నారు? క్వశ్చన్ మార్క్. ఒక్క మాటలో ఆన్సర్ చెప్పండి అమ్మ ఎవరన్నా. అందరూ పాపులే. అందరూ పేరుని చెప్పుకోవచ్చు. అందరి గురించి మాట్లాడేటప్పుడు అందరం పాపం చేసాం. ఇండివిజువల్గా మాట్లాడేటప్పుడు ఒక్కొక్క పేరు సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క పేరుని ఉదహరిస్తూ, ఇది ఈమె పాపి, ఆమె పాపి, ఆమె పాపి, నేను పాపిని కాదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా నిలబడవచ్చు. ఇప్పుడు పర్వాలేదమ్మా, ఏమనుకోను, నేను పాపిని కాదు. ఒకవేళ మీరు ఇలా చెప్పగలిగితే, ఒకవేళ ఇప్పుడు చెప్పలేకపోయినా తర్వాత నేను వెళ్ళిన తర్వాత తెలిసి నాతో మీరు కనుక చెప్తే, మీకు ఫోన్లో అయినా సరే మీరు పాపులు ఎలా అవుతారో కూడా క్లియర్గా చెప్తాను నేను, ఖచ్చితంగా, స్పష్టంగా. కాబట్టి ఇప్పుడు ఈ మాటల ప్రకారం మనకేమర్థం అవుతుందంటే, మనం అందరం ఎవరు చెప్పండి? పాపులమే. పాపులకి ఏం కావాలి? జనరల్గా ఆలోచిస్తే నీళ్లు కావాలి, ఆహారం కావాలి, ఇల్లు కావాలి. జాగ్రత్త. పాపులకి ఇల్లు, పెళ్ళి, ఆహారం, నీళ్లు, ఇవన్నీ కావాలి. అసలు నిజం చెప్పండి, అవే కావాల్సింది పాపులకి. నిజంగా చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏం కావాలి చెప్పండి? పాపులకి ఏం కావాలి? ఎవరు చెప్తారు చూద్దాం. అంటే క్షమాపణ కావాలమ్మా, సింపుల్ ఆన్సర్. పాపములకి ఏం కావాలి చెప్పండి? పాపకి ఏం కావాలి తెలుసా? క్షమాపణ. చూసారా ఎంత ఆశ్చర్యమైన విషయం చూడండి. ఈ విషయం చాలామందికి అర్థం కాల. దేవునికి అర్థమైంది, మనకు అర్థం కాల. మనకు అర్థం కాకే ఏం కావాలా నీకంటే ఇంజనీర్ని అవుతా, డాక్టర్ని అవుతా, అది ఇది అని చెప్తున్నారు. అవుది కానీ ఏం పర్లేదు, అవుతావు ఖచ్చితంగా. దానికంటే ముందు నీ వాంటింగ్, నీకున్న గొప్ప అవసరత, ఒక పాపికున్న గొప్ప అవసరత ఏంటి తెలుసా? క్షమాపణ. వారి పాపాల నుంచి ఏం చేయాలంటే విడుదల కావాలి. అందుకని ఆ విడుదల ఎవరు తీసుకొచ్చారు తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్న వాటిలో గలిలయుడా, నజరేయుడా, కేద్రోను దాటిన మహనీయుడా, సిలువలో ప్రాణం పెట్టితివి, పాపికి విడుదల తెచ్చితివి. సిలువలో ప్రాణం పెట్టితివి, పాపికి విడుదల తెచ్చితివి. గలిలయుడా, నజరేయుడా, కేద్రోను దాటిన మహనీయుడా, గలిలయుడా. సిలువలో ప్రాణం పెట్టి పాపికి ఏం తీసుకొచ్చాడమ్మ దేవుడు? విడుదల తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క పాపం క్షమించబడాలంటే ఆ పాపాలు క్షమించే వ్యక్తి ఎలా ఉండాలి? అందరూ ఎవరైనా క్షమించగలరా? పాప క్షమాపణ మీకు రావాలంటే ఇలా నేను పెట్టుకుంటున్న టైటిల్ ఏంటి తెలుసా? ఒక వ్యక్తి యొక్క పాపం క్షమించబడాలంటే ఆ పాపాన్ని ఒక ఆయన క్షమించాలి. ఆ క్షమించే ఆయనకి ఇట్లాంటి లక్షణాలు ఉంటేనే క్షమిస్తాడు. ఆ లక్షణాలు ఏంటి అనేది మీకు చెప్పబోతున్నాను అనే విషయం. నేను చెప్పిన లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే మీ పాపాలు క్షమించగలరు. ఇంకా మిగతా ఎవ్వరు క్షమించలేరు. నేను చెప్తున్నాను కదా, నేను చెప్తాను, మీకు క్లారిటీ ఇస్తున్నాను అనమాట. జాగ్రత్త వినండి. చివరిలో ఒక ప్రశ్న కూడా వేస్తాను, మీ పాపాలు క్షమించబడినయా? ఇప్పుడు మీకున్న అవసరత మీ పాపాలు క్షమించబడాలి అని మీరు ఆశపడినట్లయితే ఎవరు క్షమిస్తారు ఈ భూలోకంలో అనేది కూడా కొంచెం ఆలోచన చేయాలి. ఒక 4 విషయాలు చెప్తానమ్మా. ఈ 4 విషయాలు ఎవరిలో అయితే ఉంటాయో, ఈ 4 విషయాలు ఏ వ్యక్తిలో అయితే లేదంటే ఏ దేవుళ్ళు అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే మీ పాపాలు క్షమించగలరు. ఇంకా మిగతా ఎవ్వరు క్షమించలేరు. నేను చెప్పేస్తాను మీకు క్లియర్గా. మీరు మాత్రం దయచేసి వాడు చెప్పిన మాటలు వీడు చెప్పిన మాటలు నమ్మొద్దాం. నమ్మితే మోసపోతారమ్మా, జాగ్రత్త. ఇది మీ లైఫ్కి సంబంధించిన విషయం. ఈ లోకంలో మీ పాపాలు క్షమించబడకపోతే
మీకు ఎన్నున్నా సరే, మీకు ఎన్నున్నా మీకేం లేదు చెప్పండి, పరలోక రాజ్యం లేదమ్మా. నేను చెప్తున్నా క్లియర్గా, బైబిల్ చెప్తుంది మీకు పరలోక రాజ్యం లేదు. కారణం ఏంటంటే ఇలా అంటాను నేను, పాప క్షమాపణ లేదు, పరలోకం లేదు. పాప క్షమాపణ ఉంది, పరలోకం ఉంది. చూసారా? కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్, పరలోక రాజ్యానికి ఏంటయ్యా ప్రాముఖ్యం అంటే పాప క్షమాపణ. అందుకే భక్తులు అంటున్నారు, ఇది మీకు తెలియను గాక. ఏది? ఈయన వలననే, ఈయన ద్వారానే, ఈయన్ని బట్టి మనందరికీ ఏం కలగాలి చెప్పండి? పాప క్షమాపణ ప్రచురం అవుతా ఉంది. ఈయన ఎవరైనా, అందుకే మనం చదువుకున్న వాక్యంలో ఈయన వలననే, ఈయన ద్వారానే, ఈయన అనే మాట కనబడుతుంది. చూసారా మీరు? అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే అనేది అండర్లైన్ చేయండి అమ్మా. ఈయన ద్వారానే. నెక్స్ట్, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయంలో విశ్వసించి ప్రతివాడును ఈయన వలననే ఈయన అనే మాట కనపడుతుంది. ఈయన ఆలోచించండి, ఎవరు ఈయన? చూడండి ఒకసారి, మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఎవరు ఈయన చెప్తున్నాను? మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఈయన, చూసారా? ఈయన, చదువు, నా సేవకుడు, ఈయనను చూడండి, ఈయన ఈయన నామమందు అన్ని జనులు. చాలు. బైబిల్లో 2 మాటలు ప్రాముఖ్యంగా ఉంటాయి అమ్మ. ఒకటి ఆయన, 2 ఈయన. బైబిల్లో ఈ 2 మాటలు యేసుక్రీస్తు ప్రభువుకు వర్తించిందనమాట. ఆయన, ఈయన. ఆయన అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడుండువాడు. ఎక్కడ? ఆయన అంటే పరలోక రాజ్యంలో ఉండువాడు. ఈయన అంటే ఇక్కడ ఉండువాడు. ఎవరు ఈయన అంటే పరలోకంలో ఉన్న ఆయన ఏం చేశాడు చెప్పండి? భూలోకానికి వచ్చాడు. ఈయన, ఆయన అనే పదాలు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. సువార్తల్లో కొన్నిసార్లు మనం కూడా మనుషులను ఉదాహరిస్తాం. ఇది ఈయన వచ్చాడండి, అది ఆయన వచ్చాడండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక మాట అడుగుతానమ్మా. ఎక్కడో ఒక ఆయన హైదరాబాద్లో ఉన్న ఒక వ్యక్తి గురించి చెప్తున్నా. మీరు హైదరాబాదులో ఉన్న ఒక వ్యక్తి గురించి మీకు చెప్తున్నప్పుడు ఈయన అంటానా, ఆయన అంటానా? ఎందుకని చెప్పండి? దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అదే హైదరాబాద్లో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నా. అప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నేనేమంటాను? ఇదిగో ఈయన అంట, దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు చెప్పండి? ఈయన అయిపోయాడు. ఎంత ఆశ్చర్యం చూడండి అమ్మా. అందుకని ఇప్పుడు ఈయన వలననే, ఇంకా చెప్పాలంటే ఈయన ద్వారానే ఏం జరుగుతుంది? పాపక్షమాపణ ప్రచురం అవుతుంది. ఒకవేళ ఆయనగా ఉన్నట్లయితే పాపక్షమాపణ వచ్చేది కాదు. ఈయన అయ్యాడు కాబట్టి ఏమేం చెప్పండి? పాపక్షమాపణ వచ్చింది. ఎంత గొప్ప విషయం అసలు! ఈయన అటువంటి మామూలు విషయం అమ్మా. నిజంగా హైదరాబాద్లో ఉన్న ఆయన ఇదిగో మన యొక్క మంగళగిరి ఈయనగా మార్చబడ్డాడంటే, హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రి ఇదిగో మంగళగిరి ప్రాంతానికి వచ్చాడంటే వాల్యూ వచ్చిందా లేదు? ఈ ప్రాంతానికి ఎంత వాల్యూ వచ్చింది? ఆయన వస్తున్నాడు ఇక్కడికంటే ఈ రోడ్లు మారిపోయినాయి, ఇక్కడ డెకరేషన్ వచ్చేసింది, ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏం చెప్తాడా అంటున్నారు. ఈయన అయిపోయాడు. ఈయన మాటలు విన్న తర్వాత వాటిని పాటిస్తున్నారు. అందుకని ఈయన ద్వారానే పాపక్షమాపణ. ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే, మరి ఈయన మాత్రమే మన పాపాలు క్షమించేవాడు గనుక మన పాపాలన్నీ క్షమించబడాలంటే అందరూ క్షమించలేరు. ఎవరు పడితే వాళ్ళు క్షమించలేరు. పాప క్షమాపణ పొందుకోవాలంటే
పాపాలు క్షమించబడాలి. పాపాలు క్షమించాలంటే పాపాలు క్షమించే ఒక వ్యక్తి ఉండాలి. ఆ పాప క్షమాపణ ఇచ్చే ఆ వ్యక్తి ఎలా ఉండాలి? ఆయనకి 4 లక్షణాలు ఉంటేనే, 4 లక్షణాలు ఉండాలి. ఇవి ఉంటేనే మీ పాపాలు క్షమించబడతాయి అమ్మ. క్షమించడానికి అర్హులు వాళ్ళు. ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో చెక్ చేద్దాం ఒకసారి. చెక్ లిస్ట్లోకి వెళ్తున్నా, ఇప్పుడు వెరిఫికేషన్ చేసుకుంటున్నా. ఏమని నా బుక్ తీస్తాను చూసుకొని నా పాపాలు క్షమించబడాలి, ఎవరైతే క్షమించబడరు అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను నెట్లో. ఏ ప్రొడక్ట్ అయితే మంచిది అన్నట్టుగా చూస్తాం కదా, అన్నట్టుగా నా పాపాలు ఎవరు క్షమిస్తారబ్బా అని చెప్పేసి, నా పాపాలు క్షమించేది ఎవరబ్బా అని చెప్పేసి నెట్లో గూగుల్లో సెర్చ్ చేస్తున్నా. కొడితే ఒక చిన్న లిస్ట్ వచ్చింది. నీ పాపాలు క్షమించబడాలంటే 4 లక్షణాలు ఉండాలమ్మా, వాళ్ళు మాత్రం నీ పాపాలు క్షమించగలరు. అప్పుడు ఆ లక్షణాలు ఏంటో నేను చెక్ చేస్తే మొదటి లక్షణం ఏంటో తెలుసా? మొదటి లక్షణం 1, మీరు బైబిల్లో చూసినట్లయితే చదవండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను 8:46. వినండి జాగ్రత్తగా. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో చాలు. ఫస్ట్ చెక్ లిస్ట్లో వచ్చేసిందమ్మా. ఫస్ట్ పాయింట్, మీ పాపాలు క్షమించబడాలంటే పాపాలు క్షమించే ఆయన, పాపాలు క్షమించే ఈయన ఎలా ఉండాలో తెలుసా? మొట్టమొదటిగా పాపము లేనివాడై ఉండాలి. ఫస్ట్ పాయింట్, పాపము లేనివాడై ఉండాలి. మీరందరూ చెప్పండి. చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం చేసుకోవడం కోసం. ఒక గుడ్డి డాక్టరు ఇంకొక వ్యక్తి కళ్ళు ఎలా ఉన్నాయో చూడగలడా? ఎందుకని చూడలేడు చెప్పండి? సింపుల్ ఆన్సర్ ఏంటి చెప్పండి? అతను గుడ్డివాడు. ఒక గుడ్డి వ్యక్తి ఇంకొక గుడ్డి వ్యక్తిని ఈ రోడ్డు ఇదరేపు నుంచి అదరేపుకి పంపించగలడా? అదే ఇప్పుడు ఈ మార్గంలో నుంచి ఆ మార్గం చక్కగా పంపించాలంటే అది గుడ్డి వ్యక్తే. కానీ పంపించే వ్యక్తి ఏమై ఉండాలి చెప్పండి? కళ్ళు చూసేవాడే ఉండాలి. ఒక కళ్ళు చక్కగా చూసే వ్యక్తి ఒక గుడ్డి వ్యక్తిని చక్కగా నడిపించగలడా లేడా? అది ఎంత వాస్తవమో ఆలోచించండి అమ్మ కొంచెం. ఎంత వాస్తవమో, దీంట్లో ఎంత నిజం ఉందో ఆలోచన, ఎంత సత్యం ఉందో, ఎంత నిజం ఉందో ఆలోచించండి. అంతకంటే నిజమేంటో తెలుసా? ఒక వ్యక్తి యొక్క పాపం క్షమించబడాలంటే పాపం క్షమించబడే ఆయన ఎలా ఉండాలి తెలుసా? పాపము లేనివాడై ఉండాలి. ఎందుకు ఆలోచించట్లేదు నాకు తెలియకొడతాను. మీరు సిస్టర్స్ని అడుగుతున్నాడు, బ్రదర్స్ని అడుగుతున్నా, కొంచెం దృష్టి పెట్టండి అమ్మా, నా మీద దయచేసి. ఎందుకు మీరు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు చెప్పమంటారా? అది కూడా నేను చెప్తున్నా. మీ పాప క్షమాపణ గురించి మీకు ఆలోచన లేదు అసలు. నేనే చెప్పేస్తున్నానమ్మా. దాని గురించి మీరు ఉప్పు పప్పు గురించి ఆలోచిస్తున్నారు కానీ పాప క్షమాపణ గురించి ఆలోచించట్లా. బట్టల గురించి ఆలోచిస్తున్నారు, ఇళ్ల గురించి ఆలోచిస్తున్నారు, ఆఫీసులో వ్యవహారాల గురించి ఆలోచిస్తున్నారు, శాలరీల గురించి ఆలోచిస్తున్నారు, ఆ మాట ఈ మాట, ఆ సినిమా ఈ సినిమా, ఆ కబురు ఇది ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కానీ దేని గురించి? మీ లైఫ్కి సంబంధించి ఆలోచించట్లేదు. మీ జీవితానికి సంబంధించి ఏంటో తెలుసా? మీరు పాపులను ఒప్పుకుంటున్నారు కానీ మరి క్షమాపణ ఎలా వస్తుంది అని ఆలోచించట్లా. ఒకవేళ ఆలోచిస్తే బహుశా ఈ మాట మీకు అర్థమైందేమో. మీరు ఆలోచించాలని తెలిసే, మీరు ఆలోచించాలనే ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట మీతో చెప్పేస్తున్నాడు. పాపక్షమాపణ మీరు తప్పకుండా కలిగి ఉండాలి. అది ఈయన వల్లనే సాధ్యమైంది. ఈయన వల్లనే ఎందుకు అవుతుందంటే, ఫస్ట్ రూల్, క్షమించే వ్యక్తి, క్షమించే దేవుడు ఎలా ఉండాలో తెలుసా? పాపము లేనివాడుగా ఉండాలి. ఫస్ట్ కండిషన్. కరెక్టా కాదా చెప్పండి? ఇది ఒప్పుకోవాల్సిందేనమ్మా. మరి ఒకసారి చెక్ చేద్దాం. గూగుల్లో కానీ చరిత్ర స్ట్రెచ్ చేస్తే, చరిత్రను అబ్జర్వ్ చేస్తే పాపం లేని వారు ఎవరున్నారబ్బా? వాళ్ళు తీసుకురండి, అందరిని ఒక్కొక్కరిని పెట్టండి. ఒక దేవుడిని తీసుకురండి, ఇంకో దేవుడిని తీసుకురండి. దేవతలు అనబడే వాళ్ళు భూలోకంలో చాలా మంది ఉన్నారు. 1 by 1 అందరూ పాపము లేని అనే ఒక గీటురాయి మీద పెట్టండి. తీసుకొచ్చి గీటురాయి మీద గీయండి. అది ఒక దేవత వచ్చింది, ఒక దేవుడు వచ్చాడు, ఆయన గీయండి. అమ్మో ఈయనలో కూడా పాపం ఉందిగా, పక్కన పెట్టండి. అమ్మో ఈయనలో కూడా పాపం ఉందిగా, పక్కన పెట్టండి. ఈయనలో కూడా పాపం ఉందిగా, పక్కన పెట్టండి. ఈయనలో కూడా పాపం. అలా పెడుతూ యేసుప్రభు వారు వచ్చారు అక్కడికి, ఆ గీటురాయి దగ్గరికి. యేసుప్రభు వారు ఆయన కూడా గీటురాయి మీద అలా గీకండి. అప్పుడు ఏమంటారు తెలుసా? నా యందు పాపం ఉన్నదని మీలో బైబిల్ చెప్తుంది. ఆయన యందు ఏ పాపము లేదు, ఏ కపటము లేదు. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా నా. చూసారా? ఏ పాపము ఎరుగని వాడమ్మా ఆయన. ఏ పాపం ఎరుగని ఆయనను మనము మన పాపాలు పాపముగా చేసినాయి ఆయన్ని. ఎంత ఆశ్చర్యం విషయం చూడండి అమ్మా. ఒక విధంగా చెప్పాలంటే ఏ పాపము ఆయన చేయలేదు.
అప్పుడు వెంటనే కొంతమంది మమ్మల్ని డౌట్లు అడిగారంటే తెలుసా, ఆయన దేవుడు కాబట్టి అన్నాడు. ఆయన దేవుడు కాదమ్మా, దేవుడు అనుకుంటున్నారు మీరు, కానీ లోకంలో చెప్పాను కదా, ఆయనలా ఏమైపోయాడు చెప్పండి, ఈయన అయిపోయాడు, మానవుడిగా వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించి ఎలా జీవించాడు, పాపము లేకుండా. అందుకే బైబిల్ ఎన్ని ఆధారాలు ఉన్నాయో తెలుసా, పాపము లేని ఆయన పాపులతో ఉన్నాడు కానీ ప్రత్యేకంగా ఉన్నాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడనే డిజిగ్నేషన్స్ ఉన్నాయని. మన పాపాలు క్షమించబడాలంటే మన పాపాలు క్షమించేది ఎవరంటే, ఎవరు పడితే వాళ్ళు క్షమించరు, ఎవరు పడితే వారు క్షమించలేరు. మీరు నమ్మితే మీరు పప్పులో కాలేసినట్టే. దేవుని వాక్యం చెప్తుంది, చాలా శ్రద్ధ వహించి ప్రేమతో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒకటి, పాపము లేనివాడై ఉండాలి. ఇప్పుడు మనం చెక్ లిస్ట్లో తీసుకొస్తే పాపము లేనివాడు ఎవరయ్యా అంటే ఆయన, ఈయన, ఇదే కనపడిందమ్మా. రైట్ ఆన్సర్ ఒకటి. ఇక రెండవ కండిషను పాపము, మరి రెండవది ఏంటో తెలుసా, రెండవ కండిషన్ కూడా చెప్తున్నా. రెండవ కండిషన్ జాగ్రత్త వినండి, అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ పాపాలు క్షమించాలంటే మిమ్మల్ని క్షమించే వ్యక్తి ఎలా ఉందో తెలుసా, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. రైటో కాదో మీరు చెప్తారు నేను చెప్పిన తర్వాత. ఇప్పుడు నోకరాజు గారిని ఒక డౌట్ అడుగుతున్నా, కొంచెం ఆలోచించి చెప్పండి. నోకరాజు గారు, ఒక తండ్రి ఉన్నాడు, వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు. అందరూ వినండి అమ్మ జాగ్రత్తగా, ఆయన ఏం సమాధానం చెప్తాడు. ఒక తండ్రి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి తప్పు చేశాడు, ఒక పాపం చేశాడు. ఆ పాపం చేసినప్పుడు దానికి పశ్చాత్తాపడుతున్నాడు. అరే అనవసరంగా చేశానని అని చెప్పేసి డాడీ దగ్గరికి వచ్చాడు. వచ్చి డాడీని ఏమన్నాడు తెలుసా, డాడీ నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు చేయను అన్నాడు. అలా అన్నప్పుడు డాడీ ఈ అబ్బాయిని ప్రేమించట్లేదు అనుకో, ఆ అబ్బాయిని ప్రేమించట్లా. అప్పుడు ఆ అబ్బాయి చేసిన తప్పును క్షమించగలడా, క్షమించలేడా? ఎందుకని? ప్రేమించట్లేదు కాబట్టి. మీకు క్వశ్చన్ తెలుసమ్మా, ఒక భార్య ఉంది, భర్త దగ్గరికి వచ్చింది, భర్త పట్ల చిన్న తప్పు చేసింది. ఏమంటే నేను చాలా తప్పు చేసింది, నన్ను క్షమించండి అంటే అసలు భర్తకు భార్య మీద ప్రేమే లేదంట. భర్తకు భార్య మీద ప్రేమ లేకపోతే తను క్షమించమని అడిగినా సరే ఏం చేస్తాడు చెప్పండి, కొడతాడు. అదే నిజంగా ఆశ్చర్యమైన విషయం, కొన్నిసార్లు చూసి చూడకుండా వెళ్ళిపోతాడు. కానీ మరి తన తప్పు తను తెలుసుకొని భర్త దగ్గరికి వచ్చి నువ్వు క్షమించుకుని ఉంటాడా? అంటే రెండో కండిషన్ ఏంటి తెలుసా, మన పాపాలు క్షమించాలంటే అలా క్షమించే ఆయన రెండో లక్షణం ఏముండాలి తెలుసా, ఆయన మనల్ని ప్రేమించేవాడిగా ఉండాలి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక, చూసారా, ఆయనే మొదట మనలను ప్రేమించను. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమిస్తుంది ఎవరు చెప్పండి అమ్మా? యేసు ప్రభువే, దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. అసలు ఎంత ఆశ్చర్యం విషయం అంటే నిజంగా. ఇంకొక మాట కూడా అక్కడ ఉంటుంది, 1 యోహాను 4:9. మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో ప్రేమ ఉన్నది. ఎందులో ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నేను మాటలతో చెప్పలేను, అంతగా ప్రేమిస్తున్నాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ఎందులో అంటే ఈయనగా వచ్చి మనందరి కొరకు ఏం చేశాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు, తన ప్రాణాన్ని సిలువలో అర్పించేశాడు. కొంచెం మీరు లోతుగా ఆలోచించండి. జనరల్గా ఎంత ప్రేమ కనపడుతుందో. ఇట్లాగా నేను అడుగుతాను, ఇట్లాగా మిమ్మల్ని ప్రాణం పెట్టి ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దేవతను అనబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు మళ్ళీ గీటురా దగ్గర తీసుకొస్తున్నా. ఇంతగా ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారబ్బా అని చెప్పేసి ఒక్కొక్కరిని తీసుకొస్తుంటే గీటురా దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చేసరికి ఆ గీటురాయి మీద పెట్టేసరికి దాంట్లో ఆయన పాస్ అయ్యాడా లేదా? రైట్, చూసారా? ఇప్పుడు 2 కండిషన్స్ అయిపోయినాయి. 1 పాపము లేనివాడిగా ఉన్నాడు, 2 ప్రేమించిన వాడిగా ఉన్నాడు. మనల్ని గుర్తుపెట్టుకో, ప్రేమిస్తేనే క్షమించగలడమ్మా ఆ తండ్రి పిల్లోడిని.
అతడు ఎంత పశ్చాత్తాపడినా తండ్రి కుమారుని ప్రేమించకపోతే ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేడు. ప్రేమ లేదంటే ఏమున్నట్టు? తండ్రికి ప్రేమ లేదనుకోండి, ఇంకేమున్నట్టు చెప్పండి? ద్వేషం ఉంటుంది. ఒక వ్యక్తి పశ్చాత్తాపంతో నా దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అంటే, ఆ వ్యక్తి మీద నాకు ద్వేషం ఉంటే ఆ వ్యక్తి ఎంత పశ్చాత్తాపడినా నేను క్షమించగలనా? ఎందుకంటే ఆ వ్యక్తి మీద నాకు ద్వేషం ఉంది. ద్వేషపూరితమైన మాట. నువ్వు ఎన్ని చెప్పినా అతను నేను ప్రేమించలేను, అతను క్షమించలేను కూడా. ఇంక వెళ్ళిపోవడం చెప్పండి, నెట్టేస్తాను పక్కకి. కానీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, అందుకనే మనల్ని అందరినీ దగ్గర తీసుకుంటున్నాడు. ఆయన మన పాపాలని క్షమించడానికి ఆయన ఒక్కడే అర్హుడు అనమాట. ఇది రెండో పదవం. ఇక మూడో క్వాలిటీ రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. అది చాలు. మూడవది జాగ్రత్త వినడం. నీ కొరకు మరణించిన వాడై ఉండాలి. నీ కొరకు మరణించిన వాడై ఉండాలి. మూడవ కండిషన్. నీ పాపాలు క్షమించబడాలంటే, నీ పాపాలు క్షమించే వ్యక్తి ఏమయ్యాలో తెలుసా? నీ పాపాల కొరకు ఏమయ్యాలి? చనిపోవాలి. మీరు ఆలోచించండి ఒకసారి. ఆ అబ్బాయి వచ్చాడు నాన్న దగ్గరికి, ఇంతకీ ఎంక్వైరీ చేశా, ఆ అబ్బాయి చేసిన తప్పు ఏంటబ్బా అని చూస్తే, ఆ అబ్బాయి ఏం చేశాడు తెలుసా? 3 లక్షల రూపాయలు బాకీ చేశాడు. 3 లక్షల రూపాయలు అప్పు చేసి వడ్డీలు కట్టలేక 5 లక్షల రూపాయలు అయినాయి. ఇప్పుడు అబ్బాయికి అప్పు ఎంత ఉంది చెప్పండి? వడ్డీతో కలిపి అప్పు ఎంత ఉంది? 5 లక్షలు ఉన్నాం. 5 లక్షలు ఉంది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న బుద్ధి గడ్డి తిని పశ్చాత్తాపంతో చెబుతున్నాడు, చాలా తప్పు చేశాను, 5 లక్షలు అప్పు చేసేసాను నాన్న అన్నాడు. ఇప్పుడు అబ్బాయిని తండ్రి క్షమించబోతున్నాడు. 1, తండ్రి అప్పు చేయలేదు. 2, అబ్బాయిని ప్రేమిస్తున్నాడు. 3 జండు తెలుసా? ఇలా అన్నాడు అబ్బాయిని పైకి లేవదీసి, ఏం పర్లేదు నాన్న, 5 లక్షలు పర్లేదు, ఏం పర్లేదులే, నేను క్షమించేస్తాను పో అన్నాడు. క్షమించేస్తాను పో అన్న తర్వాత ఈరోజు నన్ను అడుగుతున్నా, క్షమించేశాను అన్న తర్వాత మరి 5 లక్షల రూపాయలు ఎవరు కట్టాలి? కుమారుడు కట్టాలా, తండ్రి కట్టాలా? కుమారుడు అనేసాడు, 5 లక్షలు బాగా పశ్చాత్తాపడ్డాడు, 5 లక్షలు క్షమించేశాను పో అన్నాడు. అన్నప్పుడు మీరు చెప్పండి అమ్మా, 5 లక్షల రూపాయలు అబ్బాయి కట్టాలా, నాన్న కట్టాలా? ఏ వ్యక్తి అయితే క్షమించగలడో, ఏ వ్యక్తి అయితే క్షమిస్తున్నాడో ఆ వ్యక్తి మాత్రమే కట్టాలి. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీ పాపాలు నేను క్షమించాను అని చెప్పాడు కదా దేవుడు. క్షమించిన ఆయన 3వదిగా ఏం చేశాడు తెలుసా? సిలువ మీద ఏం చేశాడు చెప్పండి? మరణించాడు. చరిత్ర చూడండి ఒకసారి, చరిత్ర తిరగేయండి, యుగాలు తరతరాలు చరిత్ర అంతా తిరగరాయండి, అంతా ఎంక్వైరీ చేయండి. ఈ విధంగా సిలువలో మరణించిన వారు, మన పాపాల కొరకు మరణించింది ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. నాకు తెలిసి ఎవ్వరు లేరమ్మ. మీరు కొంచెం ప్రేమతో ఆలోచించండి అమ్మ. ఈ విషయంలో కూడా నిజంగా యేసు మరణించాడు సిలువలో. ఎందుకు మరణించాడు యేసు ప్రభు? ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ చెప్తుంది, మన పాపముల కొరకు యేసయ్య సిలువలో మరణించాడు. నీ పాపముల కొరకు ఇట్లా మరణించిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. కొంతమంది దేశం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళలో పాపం ఉందా లేదా? కానీ పాపము లేకుండా నిన్ను ఇంతగా ప్రేమించి రూల్స్ పాస్ అవ్వాలి. ఒకటి, ఫస్ట్ది రైట్ అయింది, పాపము లేనివాడు. 2వది ఏంటి? నిన్ను ప్రేమించేవాడు. 3, నీ కొరకు మరణించాడు. కొంతమంది ఆల్రెడీ మరణించారు, నీ కోసం మరణిస్తే కూడా అవసరమైతే అని చెప్పేసి కొంతమంది నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేసి అతని కొరకు ఆల్రెడీ మన కృష్ణానదిలో పడిపోయిన లేరు. మంగళగిరిలో ఈ కృష్ణానదిలో ప్రేమ జంటలు పడిపోలేదమ్మా, ఒడ్డు గుట్టుకొచ్చినాయి. వాళ్ళ చేతుల మీద పేర్లు ఉన్నాయి. నిజంగా ఒకరికొక ప్రాణం కూడా తీసుకున్నారు. అంత మాత్రం అది కరెక్ట్ కాదమ్మా, వాళ్ళు క్షమించలేరు. కానీ నిజం చెప్పాలంటే పాపము లేని ఆయన, మనల్ని చక్కగా ప్రేమించిన ఆయన, ప్లస్ మన కొరకు మరణించిన ఆయన. అందుకే చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఇది ఇలా చేసిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. ఇది మూడో విషయం. అందుకే చెప్తున్నాడు, మనం అందరం భక్తిహీనులమై ఉండగానే, పాపులమై ఉండగానే మన కొరకు యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి? ప్రాణం పెట్టాడు, సిలువలో ప్రాణం పెట్టాడు. ఈ విషయం నేను ఎంతో ఆలోచించినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి తెలుసా? అయ్యా, ఏంటి ప్రభు నీ ప్రేమ గొప్పదయ్యా, నిజంగా నేను చాలా చెడ్డోడు కదా, నేను ఎన్నో తప్పులు చేస్తాను కదా, నా కొరకు నువ్వు మరణించడం ఏంటి?
అసలు అంతెందుకమ్మా మీకు ఎన్ని ఆలోచన, ఒక చిన్న మాట చెప్పమంటారా? కోటేశ్వరరావు అడుగుతున్నాను డౌట్. ఒక చెడ్డ వ్యక్తికి ఒక 10,000 రూపాయలు ఇస్తావా కోటేశ్వరరావు? ఎవరు చూడండి, ఈ పెద్ద ఆలోచిస్తున్నాం. ఒక చెడ్డ వ్యక్తికి 10,000 రూపాయలు ఇస్తారమ్మా మీరు? ఎందుకు ఎవరు? చెడ్డ వ్యక్తికి ఒక 10,000 ఇవ్వలేంది ఆ చెడ్డ వ్యక్తి కోసం ప్రాణం పెట్టగలరా? అంటారు కదా, అసలే లేదు కొసరేంటి అన్నట్టుగా. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎంత గొప్పవాడు చూసారా? మనం ఎంత చెడ్డవారమో నిజంగా, అట్లాంటి మన కొరకు యేసయ్య సిలువలో ఏం చేశాడు? ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడు తెలుసా? చెడ్డవారమైన మన కొరకు దేవుడు ఎందుకు సిలువలో మరణించాడంటే మన పాపాలు ఏమవ్వాలి? క్షమించబడాలి. అలా చేయకపోతే క్షమాపణ లేదు. డాక్టర్లు ఎవరికమ్మా? డాక్టర్లు రోగులకే డాక్టరు. ఒకవేళ అందరూ ఆరోగ్యంగా ఉంటే డాక్టర్ల పనే ఉండదు, అందరూ ఆరోగ్యం. అందుకే అంటాడు ప్రభు, నేను పాపులనే పిలవచ్చి తిని. ఎంత చక్కగా చెప్పాడు చూడు ఆ మాట, ఎంత హృదయంతో. అందుకే నేను బలిని కోరను, కనికరానే కోరుతున్నానని చెప్పాడు. బలిని నేను కోరే దేవుడిని కాదమ్మా. నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్నేదో బాధ పెట్టి నేను చేసేవాడిని. నీకెంతో స్వేచ్ఛని ఇస్తున్నా, నీకెంతో మంచి సమయాన్ని ఇస్తున్నా, అవకాశాలు ఇస్తున్నా, నీ ఇష్టం. నిన్ను బలవంతం చేసి, నిన్ను 4 మొట్టికాయలు వేసి, నిన్ను ఈపు మీద గుద్ది నా దగ్గర తీసుకురావట్లా. బలిని కోరే దేవుడు కాదు ఆయన. బలిని కోరే దేవుడు అయితే మామూలుగా ఉండేది కాదు మన వ్యవహారం. ఆయన నమ్ముకోకపోతే 4 బడి నిజంగా ఇప్పుడు వేస్తున్నాడు. అట్లా నమ్ముకోకపోయినా ఏం ఆయనకి ఇచ్చామండి. మనం చూడండి, పిల్లలు తప్పు చేసి బెత్తం పెట్టుకోవాలి. నిజంగా కనుక అట్లా కొట్టదలుచుకుంటే దేవుడు ఎంతమంది మిగులుతారు చూడండి అమ్మా. అందుకే బలిని కోరే దేవుడు కాదు ఈయన, కనికరమును కోరే దేవుడు. ఆయన కనికరముతో చెప్తున్నాడు మనం పాపక్షమాపణ పొందాలని. ఇది 3వ మెట్టమ్మ. 1 పాపము లేనివాడై ఉండాలి, 2 మనను ప్రేమించేవాడై ఉండాలి, 3 మన కొరకు మరణించిన వాడై ఉండాలి. 4వ క్వాలిటీ జాగ్రత్తగా వినాలి వాక్యంలో. మత్తయి సువార్త 28వ అధ్యాయం. 6వ వచనం చదవడం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. చాలు. 4వ పాయింట్ ఏంటి తెలుసా? చనిపోయి కూడా తిరిగి లేచిన వాడై ఉండాలి. ఆయన తిరిగి లేచిన వాడై ఉండాలి. ఎందుకంటే మనం క్షమించాలంటే చనిపోతే సరిపోదు, అంతవరకు అయిపోతే కుదరదమ్మా. మళ్ళా మరణాన్ని కూడా జయించిన వాడై ఉండాలి. యేసు ప్రభువు చనిపోయి 3వ దినమున తిరిగి ఏం చేశాడు చెప్పండి? లేచాడమ్మ. ఆయన సమాధిని కూడా జయించాడు. ఆయనే చనిపోయాడు, మమ్మల్ని ఏం బతికిస్తాడులే, మా పాపాల కొరకు చనిపోయాడు, తిరిగి లేగలేకపోయాడు, మమ్మల్ని ఏం బతికిస్తాడు? లేదు. ఆయన చనిపోయి తిరిగి లేచాడంటే మరణాన్ని కూడా జయించాడు. పునరుద్ధానుడై ఉండాలి. అప్పుడే మన పాపాలను క్షమించగలడు. క్షమించడమే కాదమ్మా, మన పాపాల నుంచి అద్భుతమైన విజయం ఇవ్వగలడు. మనం పాపం చేయకుండా, పాపంలోకి వెళ్లకుండా దేవుడు మనకు సహాయం చేయడానికి కూడా సమర్థుడు ఆయన. ఎంత ఆలోచన, ఒకసారి ఆలోచించండి. తిరిగి లేచాడు, మరణాన్ని కూడా జయించాడు. నేను అందుకే మీ అందరికీ రిక్వెస్ట్గా చెప్పేది ఏంటంటే, ఇందాక మేము చదువుకున్న వాక్యం ప్రకారంగా ఈయన వలననే, ఈయన ద్వారానే ఏం కలుగుతుంది చెప్పండి? పాపక్షమాపణ. ఇక ఈయన తప్ప వేరొక మార్గం లేదమ్మా. నేను మరీ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం ఆలోచించండి. మీరు పాపులని మీరు అంగీకరించారు, మరి పాపులకి పాపక్షమాపణ కావాలి కదా. మరి పాపక్షమాపణ మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఈ పాపక్షమాపణ గురించి ఆలోచన మీరు ఎప్పుడు చేయాలో తెలుసమ్మా? ఇప్పుడే చేయాలమ్మా, ఖచ్చితంగా ఇప్పుడే ఆలోచించాలి. కొంచెం ప్రియ సహోదరులు కొంచెం మనసు పెట్టి మీ హృదయాలు కొంచెం ఆలోచన చేయండి అమ్మా. ఈరోజు రాత్రి మనకు జరగనంత జరిగితే పరిస్థితి ఏంటమ్మా? మీరు అనొచ్చు, అలా ఎందుకు అనుకోవాలని. నేను ఎవరు అనుకోరు, అనుకోనివి జరగవమ్మా మన జీవితాల్లో. అనుకోని పరిస్థితులు ఎన్ని రాబోతున్నాయో ఏమో అనుకుంటారు. ఇలా జరుగుద్దని నేను అనుకోలేదు బాబోయ్, ఇలా జరుగుద్ది. ఎవరు అనుకున్నారు? అనుకోని సంఘటనలు ఎన్నో జరగబోతాయి అమ్మ. ఒకవేళ అనుకోని సంఘటనలు మన జీవితాల్లో జరిగితే, మనకి ఇంకా పాపక్షమాపణ లేకపోతే మన పరిస్థితి ఏంటమ్మా? ఆలోచించండి. అందుకనే నువ్వు పాపివే, అయితే నీకు పాపక్షమాపణ అవసరం. నీ పాపక్షమాపణ కొరకు యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు. ఈయన ద్వారా పాపక్షమాపణ వస్తుందని ప్రచురం చేస్తున్నాడు. ఇది మీకు తెలియనుగాక. ఏది? ఈయన ద్వారా పాపక్షమాపణ. కాబట్టి నువ్వు ఈ ఉదయకాల సమయంలో కొంచెం ఆలోచించమ్మా.
కొంచెం ఆలోచించు. నాకు ఈ పాప క్షమాపణ అవసరం. ఈ పాప క్షమాపణ యేసుక్రీస్తులోనే దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఆలోచించి 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 బుర్రలు పాడు చేసుకోకుండా చాలా క్లుప్తంగా దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు. ఇంకెవరైనా మీరు ఎంక్వైరీ చేయండి, ఆలోచన చేయండి. ఇంకెవరి దగ్గర ఉంటే మాకు కూడా చెప్పి సహాయం చేయండి. మాకు మాత్రం కన్ఫర్మ్ అయిపోయిందాం. మా ఒపీనియన్, మా అభిప్రాయం, మాకున్న మంచి దృక్పథం ఏంటి తెలుసా? మాకు అర్థమైపోయింది. ఇక ఈయన ద్వారా తప్ప వేరొకరి ద్వారా లేదు. చదువుకున్నాను కాబట్టి ఇలా ఆలోచించగలిగాను. చదువుకోకపోతే ఇది కూడా ఆలోచించేవాడు కాదు, అలా వెళ్ళిపోయేవాడు. ఒక వ్యక్తిని ఏమన్నారంటే, ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ అబ్బాయి అప్పుడే యేసుప్రభు నమ్ముకొని పాపాలన్నీ క్షమించుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ విధం బాప్తిసం తీసుకుని చక్కగా చర్చికి వస్తున్నాడు. వస్తుంటే వారు ఊరు వాళ్ళంట అందరూ కూడా ఒకసారి చెట్టు కింద కూర్చున్నారంట. కూర్చొని ఈయన బయటకు వస్తున్నాడంట. అక్కడ కొంతమంది కూర్చొని, ఎవరే నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఇంతకుముందు తాగుబోతుగా తిరుగుబోతుగా ఉండేవాడివి, ఇప్పుడు మారిపోయి చర్చికి వెళ్తున్నావు, ఏంద్రో ఎంత మారిపోయావు నువ్వు, యేసయ్య నీ పాపాలు క్షమించాడా అంటే అవునన్నాడంట. అసలు బైబిల్ తెలుసా? అబ్బాయి అక్షరాలు రావు, అంటే చదువు లేదు, ఏమి లేవు అన్నారంట. ఏరా నీకు అసలు బైబిల్ తెలుసా అన్నారంట. నాకు తెలియదు అన్నాడంట. యేసు ప్రభు ఏం కార్యాలు చేశాడో నీకు తెలుసా అంటే తెలియదు అన్నాడంట. మరి సొలొమోను నిజంగా ఎట్లాంటి ప్రార్థన చేస్తాడు నీకు తెలుసా అంటే తెలియదు అన్నాడంట. మోషే ఎన్ని ప్రార్థన చేశాడు బైబిల్లో చెప్పు అంటే తెలియదు అన్నాడు. కొరే వీడికి ఏం తెలియదురా. సరే యోహాను సువార్తలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పు. యోహాను సువార్త నీకు తెలుసా అంటే తెలియదు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అవి కూడా తెలియదు. అసలు వీడికి ఏమి తెలియదురా, వీడికి ఏమి తెలియదు. ఏమి తెలియని వాడికి అసలు నువ్వెట్లా పరలోక రాజ్యం వెళ్తావురా అన్నారంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట అతనితో, మీరు చెప్పినట్టుగా నాకు ఏమీ తెలీదు, నాకు తెలిసిందల్లా ఒక్కటే అన్నాడంట. ఏంటి తెలుసా? నాకు తెలిసిందల్లా ఒకటే, యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకానికి వచ్చాడని, ఆయన నిజమైన దేవుడని, ఒకప్పుడు నేను తాగబోతున్నాను తెలుసు, ఇప్పుడు యేసుప్రభు నందు విశ్వాసం ఉంచాను, ఇప్పుడు నేను మారాను, ఇది మాత్రం తెలుసు అన్నాడంట. ఇంకేమీ తెలియదు అన్నాడు. చెప్పండి, ఈ వ్యక్తి పరలోక రాజ్యం వెళ్తాడల్లా? యోహాను గ్రంథంలో, యోహాను చాప్టర్లో ఎన్ని అధ్యాయాలు తెలియదు, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉండో తెలియదు. ఏముంది తెలుసుకుంటే అంతా, తెలుసుకోపోతే అంతా, తర్వాత తెలుసుకుంది కానీ అవసరమైతే. అది ఇంకా కొంచెం దేవుళ్ళ ఎదుగుదల కోసం తెలుసుకోవాలి. కానీ ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళాలంటే మొట్టమొదటి మెట్టేంటి చెప్పండి? పాప క్షమాపణ పొందుకోవాలి. అందుకే ప్రభు బైబిల్లో భక్తులు అంటారు, ఇది మీకు తెలియనుగాక, ఇది మీకు తెలియనుగాక. ఏది? ఈయన ద్వారా, ఈయన వలన, ఆయన ఇప్పుడు ఈయన అయిపోయాడు, ఈయన వలన, ఈయన ద్వారా ఏం ప్రచురం అవుతా ఉంది? పాప క్షమాపణ ప్రచురం అవుతా ఉంది. ప్రియా బిడ్డలారా, దేవుడు అని చెప్తా ఉన్నాడు, దేవుడు మీతో చెప్పిస్తున్నాడు, ఈ పాప క్షమాపణ నీకు ప్రచురం అవుతా ఉంది. ఈ పాప క్షమాపణ నీకు అర్థమైందా? ఈ పాప క్షమాపణ నీకు తెలిసిందా? ఈ పాప క్షమాపణ నువ్వు కోరుకుంటున్నావా? నీ పాపములకు విడుదల కోరుకుంటున్నావా? నీ పాపాలు క్షమించబడినవా? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు. ఆన్సర్లు ఏం చెప్తారో చెప్పండి. నీ పాపాలు క్షమించబడినవా అంటే ఆన్సరు క్షమించబడలేదు. ఎందుకు క్షమించబడలేదు? ఎందుకు క్షమించబడలేదు? మీరు అడగండి అమ్మా, ఎలా క్షమించబడతాయి చెప్తున్నాను. మీరు ప్రభు దగ్గరికి వచ్చి నిజంగా ఉన్నపాటునే కళ్ళు మూసుకొని మీ హృదయాలు ఒకసారి ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోబోతున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకొని మీ హృదయాల్లో చిన్నగా చెప్పండి అమ్మా, చక్కగా. ఏమని తెలుసా? అయ్యా, పాస్టర్ గారిని ఇక్కడ పంపించారు, ఆయన శనివారం నాడు వచ్చి 1 గంట సమయం నీ వాక్యం చెబుతున్నారు. ఈరోజు వాక్యంలో ఈయన వలననే పాపక్షమాపణ అనే ఒక చిన్న మాటను మాకు పరిచయం చేశాడయ్యా. ఇంతకాలం మేము పాపులమని కూడా గుర్తించలేకపోయాం. ఇప్పుడు మాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. మేము పాపులమని, మాకు అవసరమైంది ఇల్లు, మాకు అవసరమైంది నీళ్లు, ఈ కాదయ్యా, మాకు అవసరమైంది పాప క్షమాపణ. ఈ క్షమాపణ ఇవ్వడానికి చాలామంది భూలోకంలో చాలామంది ఉన్నారయ్యా. అయితే 4 పాయింట్లు మేము చూసాం. 1, అయ్యా ఇదిగో పాపము లేనివాడిగా ఉండాలి, మమ్మల్ని ప్రేమించేవాడిగా ఉండాలి, మా కొరకు ప్రాణం పెట్టిన వాడిగా, మరణించిన వాడిగా ఉండాలి, మా కొరకు తిరిగి లేచిన వాడిగా. ఈ 4 పనులు ఎవ్వరూ చేయలేదయ్యా. ఇవి ఆయన మీరు ఈయనగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు ప్రభువా, మీరు మాత్రమే చేశారని నేను నమ్ముతున్నానయ్యా. నేను నమ్ముతున్నాను. నా పాపాన్ని కూడా క్షమించయ్యా, నేను పాపిని, నన్ను క్షమించయ్యా. ఈ చిన్న మాటలు మీ హృదయంలో చెప్పుకోగలిగితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడమ్మా. ఈరోజే మీకు దేవుడు పాపక్షమాపణ ఇస్తాడు. ప్రియ బిడ్డలారా, దేవుడు చెప్తా ఉన్నాడు, దయచేసి మీరు నిర్లక్ష్యం చేయొద్దు, అజాగ్రత్త చేయొద్దు. ఒకరి గురించి చూడొద్దమ్మా. మీ జీవితం మీ చేతుల్లో, దేవుని చేతుల్లో ఉంది. ఎవ్వరూ చూడొద్దు, నా వైపు చూడొద్దు, పక్క వాళ్ళ వైపు చూడొద్దు. నీవు దేవుని మధ్య ఒక్కసారి ఈ చిన్న ప్రార్థన చేసుకోకూడదు. 2 minutes టైం ఇచ్చానమ్మా మీకు అందరికీ. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఎవరికి వాళ్ళు, మీరు బయటికి చెప్పకపోయినా హృదయంలో అయినా సరే తప్పకుండా అనుకున్నాం. హృదయంలో అనుకోండి,
ప్రభు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. తప్పకుండా ఈరోజు దేవుడు గొప్ప ఆపర్చునిటీ, మంచి అవకాశం, పాపక్షమాపణ పొందుకునే అవకాశం ఈ